హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి సోరకాయతో సర్వప్ప ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ వేసి ఈ విధంగా అప్పాలు చేసుకొని మనం ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టామంటే పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులోకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ మనకి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటేనే అన్నీ వేసిన తర్వాత ఈజీగా కలపడానికి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు సన్నగా తురుముకున్న సొరకాయను వేసుకోవాలి. ఇందులో నుండి మనం గింజలను తీసేసి ఓన్లీ గుజ్జును మాత్రమే ఇలా తురుముకోవాలి. మిక్సీ చేయకూడదు. మనం ఇలా తురుముకొనే వేసుకోవాలి. గుజ్జులాగా వస్తుంది కదా మనకి. మిక్సీ పట్టినట్లయితే మనకి జ్యూస్ లాగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు సన్నగా తురుముకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా తరుగుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/4 కప్పు వరకు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, దానిని వేసుకోవాలి. దీనిని నానబెట్టుకొనైనా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పల్లీలను వేయించుకొని పొట్టు తీసేసి ఈ విధంగా కచ్చా పచ్చాలాగా చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేంత వరకు చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలను ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా బాగా ఇవన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోవాలి. ఇందులో మనకి ఎక్కువగా వాటర్ అనేటివి పట్టవండి. ఎందుకంటే ఇక్కడ సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆనియన్లో కూడా ఉంటుంది కాబట్టి ఇవి రెండిట్లో ఉన్న వాటరే మనకి ఈ పిండికి సరిపోతుంది. కావాలంటే మొత్తం కలిపిన తర్వాత ఏమైనా గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అయితే పట్టవు. తొందరగా మనం వాటర్ అనేటివి ఎక్కువగా వేయకూడదు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం ఈ విధంగా జీలకరిస్తూ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేటివి మనకి ఎక్కువగా పట్టవు కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని దాన్ని పిండి ముద్ద అంతా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది మనకి. ఈ విధంగా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు అంత పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంత దగ్గరికి అనుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పిండి చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు అలా పక్కన ఉంచినామంటే పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే చూసారు కదా, పిండి అనేది మనకి మంచిగా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా మనకి కావలసినంత పిండి ముద్దను తీసుకొని ఇలా బాల్లాగా చేసుకోవాలి. ఇలా బాల్లాగా చేసుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం వెడల్పుగా ఉన్న ఇలాంటి గిన్నెను తీసుకోవాలి. వీటిని సర్వపిండి గిన్నెలు అంటాం కదా. ఇలాంటి గిన్నెలను తీసుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది కొంచెం ఈ అప్ప చేయడానికి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ అంతా ఈ గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదా, దీనిని తీసుకొని కొంచెం ఈ విధంగా వెడల్పుగా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అప్పలాగా చేసుకోవాలి. మనం ఇలా పిండి అంతా స్ప్రెడ్ చేస్తూ సైడ్లకి కొంచెం పగిలినట్టు వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు సైడ్లను చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ మనం మంచిగా అప్పలాగా
చేసుకోవాలి. ఇలా గిన్నెలోనే ఈ విధంగా డైరెక్ట్గా పెట్టుకొని చేసుకోవాలి. మనం కావాలంటే ఒక కాటన్ క్లాత్ పైన అయినా, తడి క్లాత్ పైన అయినా, లేదా ఒక కవర్ పైన అయినా చేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో హోల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టడం వలన మనకి ఈ అప్ప మొత్తం ఈవెన్గా లోపల కూడా ఉడుకుతుంది. కాబట్టి ఈ విధంగా హోల్స్ అనేటివి తప్పకుండా పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టుకున్న ఈ గిన్నెను తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకుందాం. ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ హైలో ఉంచుకోవాలి స్టవ్ అనేది. 2-3 మినిట్స్ తర్వాత కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి తిప్పుకొని ఉంచుకోవాలి. ఇలా పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి మనం. మొత్తం హైలో పెట్టినట్లయితే తొందరగా మాడిపోతుంది, మనకి అప్ప అనేది లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా ఇది ఉడికే లోపు మనకి ఇంకా 2 గిన్నెలు ఇలా ఉన్నట్లయితే మనకి ఈజీగా అయిపోతుంది. అది అయిపోయేసరికి ఇక్కడ మనం ఇలా అప్పను మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి చేసుకోవడం ఈజీ అవుతుంది. చూసారు కదా, అక్కడ అయిపోయేసరికి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి అది కాగానే ఇది పెట్టుకోవచ్చు. ఇలా 2 ఉన్నట్లయితే. ఇలా లేకపోతే ఒకటే ఉన్నట్లయితే ఒకటి అయిపోయిన తర్వాత దానిని దించిన తర్వాత మళ్ళీ దాంట్లోనే పెట్టుకోవచ్చు. ఇలాంటి గిన్నెలు లేకపోతే మనకి దోశ ప్యాన్ లాంటివి ఉంటాయి కదా, దోశ ప్యాన్ అయినా ముక్కుడైనా అలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చు మనం. సేమ్ ఇదే విధంగా రొట్టెలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా హోల్స్ అనేటివి వాటిలో చేసుకున్నా కానీ ఇలా హోల్స్ అనేటివి కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం వలన మనకి అప్ప అనేది మంచిగా ఉడుకుతుంది లోపల కూడా. కాబట్టి ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఇందులో ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి కింద అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకున్నట్లయితే స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి నిదానంగా ఉడికిపోతుంది మాడకుండా. ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న రొట్టెను చూసినట్లయితే మనకి కాలిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీనిని మూత తీసేసి మనం ఇంకో వైపుకు తిప్పుకోవాలి. మనకి కాలిపోయింది కదా వన్ సైడ్. ఇలా ఒక అట్లకర్ర తీసుకొని ఈ విధంగా సైడ్ల పొంటి ఫస్ట్ ఈ విధంగా అనుకోవాలి మనం. మనకి వెంటనే రాదు, కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇలా అనుకుంటూ నిదానంగా తీసుకొని ఇంకో వైపుకి కాల్చుకోవాలి. ఇలా ఇంకో వైపుకు వేసుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచినట్లయితే మనకి పర్ఫెక్ట్గా కాలిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఇంకో వైపు కూడా మనం ఇంకొకటి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా మర్రేసుకోవాలి, ఇంకో వైపుకి కాల్చుకోవాలి. ఇక్కడ కూడా వన్ సైడ్ కాలిపోయింది కదా. ఇలా మనకి 2 గిన్నెలు ఉన్నట్లయితే ఈజీగా 1 by 1 తొందరగా అయిపోతుంది. మనకి ఒకటే ఉన్నట్లయితే అది అయిన తర్వాతే మళ్ళీ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా రెండింట్లో పెట్టామనుకోండి మనకి ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని మనం తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు దీనిని తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ విధంగా మనం మిగిలినవన్నింటినీ ఇదే విధంగా మనకు కావాల్సినన్ని రొట్టెలని ఇలా చేసుకొని మనం ఇలా ప్లేట్లో వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారా, ఇందులో మనకి సొరకాయ అనేది తురిమి వేసాం కదా, మనకి ఇందులో కనిపిస్తుంది. చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.